ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన కేసు విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కేసు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతను కనిపించకుండా పోవడం, కుటుంబం కస్టడీ మరణం ఆరోపించడం, సీఐ సస్పెన్షన్, సిట్ దర్యాప్తు. ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి కృష్ణ అసలు ఎవరు? గాదే సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. మీడియా కథనాలు మరియు పోలీసుల వర్గాల ప్రకారం అతనిపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయనే సమాచారం ఉంది. అయితే ఆ కేసులన్నిటిలో అతను దోషిగా తేలడని అర్థం కాదు. కేసు నమోదు కావడం, కోర్టు తీర్పు రావడం రెండు వేరువేరు విషయాలు. మే 9న అసలు ఏం జరిగింది? కుటుంబం సభ్యులు కథనం ప్రకారం మే 9న సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని కోర్టులో హాజరుపరచలేదని, తమకు కూడా సమాచారం ఇవ్వలేదని కుటుంబం ఆరోపించింది. రోజులు గడిచినా అతని ఆచూకీ తెలియకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. తల్లి ఆరోపణలు. సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆరోపణల ప్రకారం సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మరణించాడని, తర్వాత ఆధారాలను తొలగించేందుకు మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారని పేర్కొన్నారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు అయితే ఇవి ఇంకా కోర్టులో నిర్ధారణ కాలేదు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం ప్రభుత్వంలో స్పందించింది. కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ని ఏర్పాటు చేసింది. సిఐతో పాటు మరికొంతమంది పోలీసు సిబ్బందిని కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. పోలీస్ స్టేషన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, శ్మశాన వాటిక రికార్డులు, సంబంధిత అధికారుల వాగ్మూలాలు ఇవన్నీ పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఏమిటంటే, అయితే ఇప్పటి వరకు సాయికృష్ణ నిజంగా పోలీస్ కస్టడీలో మరణించాడని అధికారంగా నిర్ధారణ లేదు. అలాగే సిఐ నాగరాజు లేదా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కూడా ఇంకా కోర్టులో రుజువు కాలేదు. కాబట్టి ఈ కేసులో తుది నిజాలు సిట్ దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు కోర్టు విచారణ తర్వాతే స్పష్టమవుతాయి. ఈ కేసులో ఎవరు తప్పు చేశారు, నిజంగా ఏం జరిగింది అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. మనం విన్న ప్రతి సమాచారం నిజమని భావించకుండా అధికారిక దర్యాప్తు ఫలితాలను గౌరవించడం అవసరం. ఈ కేసుపై కొత్త అప్డేట్లు వచ్చినా వెంటనే మీకు అందిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ శంకర్ వాయిస్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.